ఇంకా బయట ప్రపంచానికి మొత్తం తెలిసేలాగా డ్రామాలాడి నన్ను చెడు చేయాలని చూస్తున్నారా? లేదు మావయ్య గారు, ఆయనేదో తెలియక చేస్తున్నాడని నువ్వు కవర్ చేయకో. ఈ తప్పతాగి వాగుతుందంతా తెలియక చేస్తున్నాడని నువ్వు సమర్థించకో. మత్తులో మాట్లాడే మాటలేనని నువ్వు తప్పించుకోవాలని చూడకో. అంతా పథకం ప్రకారమే వాడి చేత నువ్వు చేయిస్తున్నావని నాకు అర్థమవుతుంది. మీ బుద్ధి ఏంటో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు నేను. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే నేను సహించను. నా పరువు తీయాలనుకుంటే ఊరుకోను. నా ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఉంటే నేను క్షమిస్తూ ఉండను. హద్దులు దాటితే ఇంట్లో ఎవరిని ఉంచను. ఉండకండి, వెళ్ళిపోండి. ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి. తమ్ముడు, అక్క, అక్కను కాబట్టి చెప్తున్నానురా. నీ మంచి కోరే చెప్తున్నాను. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జరిగేది నష్టమేరా. ఇంకా జరగడానికేముంది? చేయాల్సిందంతా వీళ్ళు చేసేశారుగా. రే, నువ్వెవరో బయట తెలియకపోతేనే కదా నిన్ను జనాలు తప్పుగా అనుకోవడానికి. ఏ ఇంట్లో జరగనివి ఈ ఇంట్లో జరుగుతున్నాయని ప్రతి ఇంట్లో ఉండేవి కదా. నా ఇంట్లో ఏనాడు లేవు. వీడి ప్రేమతోనే మొదలైంది. పెళ్లితోనే పెరిగింది. అది ఇప్పుడు విషవృక్షంలా మారింది. దాన్ని ఇంకా పెంచాలని చూస్తే మన మూర్ఖత్వం అవుతుందక్క. మనమేమి మూర్ఖులం కాదు కదా. ఏది ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదా ఏంటి? మన అనుభవం ఏంటి, మన వయసు ఏంటి? వాళ్ళెంతరా? వాళ్లతో పాటు మనము పోటీ పడొచ్చా? అప్పుడు మనకు వాళ్లకు తేడా ఏంటి? అందుకని వీళ్ళు ఎంత చేస్తున్నా నేను కామ్గా ఉండాలంటావా? ఈ సమయంలో ఉండాలి అంటున్నాను. నువ్వేమన్నా చెబితే వినే స్థితిలో ఉన్నాడా వాడు? చెప్పు. తెలివితో ఉన్నప్పుడు చెప్పు, ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు చెప్పి వాళ్ళని గెంటేస్తే లాభం ఏముంటుంది? అలా అని ఏయ్, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఊరుకో. తమ్ముడు, చెప్పేది వినరా. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే రేపు మాట్లాడు. వీడితోనా? చిచ్చే. సరే, నువ్వు మాట్లాడకు, నేనే మాట్లాడతాను. వాడికి బాగా గడ్డి పెడతాను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అయినా ఆ అమ్మాయిది తప్పైతే వాణ్ణంటావేంట్రా? నేనేం చేశానండి? నువ్వేం చేయలేదు, కానీ ఇక్కడ అన్నీ జరిగిపోతుంటాయి. అవును మావయ్య గారు, మంగ అనవసరంగా మధ్యలోకి రాకు. ఇప్పుడు నేనేమన్నానని? నేను నోరు తెరవకపోతే మాత్రం మావయ్య గారికి తెలీదా ఏంటి? ఎందుకు తెలీదు? వాణ్ణి పూర్తిగా చెడగొడుతుంది ఈ గంగే. నువ్వు మాట్లాడుకో. నీ మాట వింటుంటేనే నా కంపనంగా ఉంది. ముందు నా ఇంట్లోంచి మిత్రులు వెళ్ళిపోండి. రేయ్, చెప్తుంది నీ కాదా? ఇంత రాత్రిపూట వాళ్ళని బయట గెంటితే మాత్రం నీ విలువ పోకుండా ఉంటుందా? అప్పుడు వాళ్ళ అన్నదే నిజమని అందరూ అనుకోరా? చేతులారా నువ్వే నీ పరువుని మంట కలుపుకోవడం అవసరమా? ఈ రాత్రి గడవనివ్వరా, నేను మాట్లాడతాను కదా. ఏం మాట్లాడినా వాడు మాత్రం ఈ రాత్రికి ఇంట్లో ఉండకూడదు. వాడు చేసిన తప్పుకి శిక్ష పడాలి. వాడు చేసింది ఎంత పెద్ద తప్పో వాడికి తెలియాలి. తమ్ముడు, ఇది జరగాలక్క, జరిగి తీరాలి. లేదంటే నేనే ఇంట్లో ఉండను. ఇప్పుడేమంటారు? నేను ఉండదా? సరే, వెళ్తాను. వెళ్ళరా, పో. బాధ పోతాను. చెవండి, ఆగండి.
చెప్తా నాపు, లేదంటే ఇద్దరు అట్నుంచటి ఎటైనా వెళ్ళిపోవచ్చు. గంగా నువ్వాగు, నువ్వు వెళ్ళకు. ఆయన లేనప్పుడు నేనెట్టా ఉంటాను? ఉండలేవు. ఆడపిల్లవన్న కనకరం కూడా లేకుండా బయటికి గెంటేశారని అందరూ మా తమ్ముణ్ణి అనుకోవద్దు. అందుకే ఉండలేవు. నాకట్టంటి దురుద్దేశాలు లేవు. లేనప్పుడు వెళ్ళకు, వెళితే ఉన్నట్టే. మా తమ్ముడు పరువు తీయడానికే కంకణం కట్టుకున్నట్టే. నేను వెళ్దా గంగా. నేనేం తప్పు చేశాను? సిద్ధు, నాకేంటి భయం? నేను వెళ్తాను. సిద్ధు, సిద్ధు. సరే, నాకేం కాదు గంగా, ఏం కాదు. ఏం కాదు గంగా, వెళ్తా. నేనేం తప్పు చేశాను? తలుపేసే అక్క. నేనే వేస్తాను. పాపం సిద్ధు, ఏదో జరిగినది. సిద్ధుకు అసలు మందు అలవాటే లేనప్పుడు మందు ఎట్టా తెచ్చుకుంటాడు? సిద్ధు కాడికి అది ఎట్టా వచ్చినది? ఎవరండి మీరు? ఏంటది? అది నా ఫ్రెండ్. అసలు ఇక మందు ఎవరిచ్చారు? నాకు మంది ఎవరు ఇచ్చారు? నేను కూల్ డ్రింకే కదా తాగింది. ఓ మంగా, ఇది నీ పనినా? దాని చేత తెప్పించింది నువ్వే అని అర్థమైనది. చెప్తా. ఇదన్నమాట విషయం. మంగ గదిలో ఆ బాటిల్ ఖచ్చితంగా ఉంటాది. తీస్తా, అందరి ముందు దాని బండారం బయట పెడతా. సిద్ధు నిరపరాధాన్ని నిరూపిస్తా.
మంగా ఆల్మోస్ట్ నువ్వు అనుకుని సాధించావు కదే. అవునే, కాకపోతే ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు. మార్నింగ్ జరిగినట్టే హాఫ్ హ్యాపీయే ఉంది. సర్లేవే, నెక్స్ట్ ఇలాంటిదే ఏదో ఒకటి చేసి ఫుల్ హ్యాపీ తెచ్చుకో. అంతే. మీ ఆయన పరిస్థితి ఏంటి, ఇంతేనా? హా, పర్లేదులే. లేచిన కాడ్నుంచి ఒకటే నస. అదేంటి, మంచోడన్నావు కదా. ఆ, మంచోడే. హ, ఆ నస మంచిగానే ఉంటుంది. అది ఏదైనా తట్టుకోలేం కదే. కరెక్టేనే. సరే మరి నేను ఇక బయలుదేరుతాను. ఏ రియా, అలాగే ముందా మందు బాటిల్ తీసుకెళ్ళిపోవే. ఇక్కడ ఉండొద్దు, డేంజర్. ఓకే. ఏయ్, ఏం కావాలి? చూపిస్తాగా. ఏయ్, ఏంటే మేనస్ లేకుండా తోసుకుంటూ వచ్చేస్తున్నావు? ఇది నా గది, ముందు బయటకెళ్ళు. నువ్వు వరిస్తే ఈడ ఎవ్వరూ భయపడిపోరు. నీకంటే గట్టిగా అరవగలను. నోరు మూసుకొని సూత్తుండు. ఏయ్, ఏయ్, ఏంటి తన గదిలోకి వచ్చిందే కాక రూబాబ్ చేస్తున్నావు? సేతికి అందాల్సింది అందని. నీకు చేయాల్సిన సత్కారం చేస్తాను. ఏయ్, ఏయ్, ముందు బయటకెళ్ళవే. వెళ్ళు. వదిలవే. వెళ్ళు. వదలు. బయటకెళ్ళవే. వెళ్ళు. ఏయ్, ఏయ్, బయటకెళ్ళు. వదిలవే. వెళ్తావా లేదా? ఓ, వెళ్ళమంటుంటే. వెళ్ళు. ఏయ్, చూడండి, గంగ మన గదికొచ్చి నాతో గొడవ పడుతుంది. ఏంటమ్మా, ఏమైంది? చూడండి బావగారు, అది అసలు. ఏయ్, ఆయనేం చూడరు, ముందు నువ్వు బయటకెళ్ళు. వెళ్ళు. వదలు. బయటకు వెళ్ళు. వదలండి. ఏయ్, పో, వెళ్ళు. పొమ్మన్నానా? వెళ్ళమంటుంటే. వదలండి. ఏయ్, ఏయ్. బయటకు వెళ్ళవే. వదలమంటుంటే వదలు. ఏయ్, బయటకెళ్ళు. ఆ, ఏయ్, ఏయ్, ఇవ్వవే. వదలవే. వదలు. ఇవ్వు. ఇవ్వు. వదలు. వదలమంటుంటే వదులుతావా లేదా? ఏ ఏంటి అర్ధరాత్రి పూట మీ అరుపులు? మంగా, చూసారుగా మామయ్య గారు, ఏ పాటికే మీకు అర్థమైపోయి ఉంటదే. మీ అబ్బాయి గారు తానంతట తానుగా మందు తాగలేదు. ఏ మహాతల్లే డ్రింకులో పోసిచ్చి కూల్ డ్రింక్ అని చెప్పి తాగించినది. అందుకు సాక్ష్యం ఇదిగో ఇదే. ఏమే, ఎంత పని చేశావు? అయ్యో, నాకేం తెలీదండి. మంగా, కనపడుతున్న తర్వాత కూడా తప్పించుకోవాలని చూడకో.
రామ రామ, నిజంగా ఈ పాప నాది కాదు మావయ్య గారు. మరెవరిది? ఆ, ఆ, నా ఫ్రెండ్ది. అంటే తనకిలా జరుగుతుందని తెలియదు మావయ్య గారు. అసలు తను మందు తెచ్చుకున్న విషయమే నాకు తెలీదు. ఇంతకు ముందే గంగొచ్చే ముందే తనొస్తూ సరదాగా కొంచెం తాగడానికి తెచ్చుకున్నానని చెప్పింది. అంటే తనకి పెద్దగా అలవాట్లేదు, ఏదో తమాషాకి ట్రై చేయాలని తెచ్చుకున్నాను అంది. అది కూల్ డ్రింక్ లో కలిపిందంట. నాకు ఆ విషయం తెలియదు కదా. కింద కూల్ డ్రింక్ సరిపోకపోతే ఇదే కూల్ డ్రింక్ అనుకుని సిద్ధుకి పోసిచ్చాను. అమ్మ తోడుగా ఇదే జరిగింది మావయ్య గారు. ఆ విషయమే ఇప్పుడు ఇది చెప్తుంటే ఎంత పని చేసావే అని దాన్ని తిట్టి ఆ బాటిల్ తీసుకుని మీకు చూపిద్దామని వస్తున్నాను. ఈ లోపు గంగొచ్చి నాన్న రాద్దంతా చేస్తుంది. నా తప్పేం లేదు మామయ్య గారు, ఒట్టు. మరి మీరేమంటారు మావయ్య గారు? చెప్తుంది కదా, ఇంకేంటి? అట్టయితే మీ అబ్బాయి గారిది తప్పు లేదు కదా? తప్పు ఆయనలో లేదని తెలిసినది కదా? మరి అన్యాయంగా ఆయన్ని నిందించిన సంగతి ఏంటి మామయ్య గారు? దోషులా ఆయన కేసిన శిక్ష గురించేంటి? ఆయన అమాయకుడు మామయ్య గారు. ఒకరు చేసిన తప్పుకు బలైపోయినారు. ఇంక మీరే మీకు అనిపించిన న్యాయం ఏం చేస్తారో చెయ్యండి. మంగా, ఇంకొకసారి ఇలాంటి వాళ్ళ ఇంట్లోకి రానివ్వకో, పొమ్మను. అలాగే మావయ్య గారు. ఏయ్ వెళ్ళు, ఇక రాకు, వెళ్ళు, పో. ఒకటైనది మామయ్య గారు, మిమ్మల్ని బలవంతం చేయండి మామయ్య గారు. అంతే అంటే ఇంకేం మాట్లాడను. నేను తప్పు చేయలేదు. నేనేం తప్పు చేయలేదు నాన్న, నా తప్పేం లేదు నాన్న. లేరా? నేనేం
చేయలేదు నాన్న. నా తప్పు లేదు నాన్న. నేనే తప్పు చేయలేదు నాన్న.